వేడి వేడి అన్నంలో టమాటా పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని ఆమ్లెట్ అయినా చిప్స్ అయినా లేకపోతే బంగాళదుంపలు ఫ్రై అయినా వేసుకొని తింటే ఉండిద్ది. అబ్బబ్బా అసలు ఎంత టేస్టీగా ఉండిద్దో కూడా. ఎంతైనా కానీ మనకు కంఫర్ట్ ఫుడ్ అంటే అది పప్పే, అందులోనూ టమాటా పప్పు. టమాటా పప్పు విషయానికి వస్తే చేసుకోవడం చాలా సింపుల్. కొంతమంది కుక్కర్లో చేస్తారు, కొంతమంది నార్మల్గా చేస్తారు. ఎలా చేసినా కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉండిద్ది. నేను మాత్రం ఎక్కువ కుక్కర్లోనే చేస్తాను. ఫస్ట్ కందిపప్పుని నీట్గా వాష్ చేసుకొని ఇంకా కుక్కర్లో ఒక 1 అవర్ పాటు నానపెట్టేసేసుకున్నాను. ఆ తర్వాత టమాటాలు, పచ్చిమిరకాయలు, ఉప్పు, పసుపు, కారం అవి వేసేసేసి ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికిచ్చేసుకోవాలి. దాంట్లో కొంచెం వాటర్ పోసేసుకొని ఇంకా పక్కన పెట్టేసేసుకున్న తర్వాత తాలింపు అయితే పెట్టుకోవాలి. మెయిన్ పప్పుకైతే ఈ టమాటా పప్పుకి తాలింపే. మనం తాలింపులు ఎక్కువ వెల్లుల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర అవి వేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుండుద్ది. ఇంకా తాలింపు అంతా పెట్టేసేసుకొని ఆ తాలింపుని మనం టమాటా పప్పులు అయితే వేసేసుకొని కలుపుకొని వేడి వేడి అన్నంలో పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఆహాహా ఎంత బాగుండిద్దో కంపల్సరీ.